ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामी नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय 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 श्री कपिल भगवान की जय, देववती माता की जय। ఈ రోజు కపిల భగవానుడి యొక్క సందేశం భక్తి ప్రక్రియ గురించి తెలుసుకోవాలంటే మనం ఈ రోజు కపిల భగవాన్ యొక్క ఉపదేశాలను విందాం. ఓకే, భగవద్గీతలో కానీ లేదా శ్రీమద్ భాగవతంలో కానీ కృష్ణోవాచ కపిలవాచ అని తెలుపబడలేదు. ఎందుకంటే దాంట్లో కూడా శ్రీ భగవాను వాచ అని మనకు భగవద్గీతలో బోధించడం జరిగింది. ఎందుకంటే కృష్ణవాచ అంటే ఆయన ఏదో నార్మల్ పర్సన్ గా అనుకోవచ్చు, కాబట్టి భగవాన్ అండ్ కృష్ణ వన్ అండ్ ద సేమ్ అని ప్రూవ్ చేయడానికి భగవాను వాచ. భగవాన్ అంటే మనందరము ఆ వివరణ తెలుసుకున్నాము. భగవాన్, భగ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలవాడు, షడైశ్వర్యాలు, సంపూర్ణ షడైశ్వర్యాలు కలవాడిని భగవంతుడు అంటారు. దాన్ని బట్టి మనం ఇంకా ఎవరన్నా అలానైనా భగవాన్ అంటే మనము ఆయనకు ఈ 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి దయచేసి. నిన్న కూడా అదే చర్చకు వచ్చింది మనకు. మనం ఈ రోజు వరకు ఎవరినైతే పూజిస్తున్నామో చూసుకోండి, వాళ్ళు షడైశ్వర్య సంపన్నులా కాదా. ముఖ్యంగా మనకు కావలసినటువంటి అల్టిమేట్ గోల్ అంటే ఇంకా దాన్ని మించినటువంటి లక్ష్యం ఉండదు. ఈ బ్రహ్మాండాలన్నీ చూసుకుంటే గోలోక బృందావనం పైన ఇంకేముండదు. సో కాబట్టి అటువంటి గోలోక బృందావనాన్ని మనం పూజించే దేవి దేవతలు ఇవ్వగలుగుతారా చెక్ చేసుకో. ఎందుకంటే భగవద్గీతలో చెప్తున్నారు భగవంతుడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిన అర్జున మాముపేత్యదు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. కౌంతేయ, ఓ కుంతిపుత్ర, ప్రతి బ్రహ్మాండంలో, ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి బ్రహ్మాండం అంటే ఈ మొత్తం సృష్టిలో భౌతికమైనటువంటి సృష్టి, ఆధ్యాత్మిక సృష్టి. భౌతికమైన సృష్టిలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలన్నీ కూడా టెంపరీగా ఏర్పాటు చేయబడ్డాయి. సో ఈ భౌతిక సృష్టిని ఎగ్జాంపుల్ మన భారతదేశంతో పోల్చినట్టయితే, భారతదేశంలో కొన్ని మేబీ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఒక 25-30 స్టేట్స్ ఉన్నాయి అనుకుందాం. ప్రతి మొత్తం భౌతిక విశ్వం అనుకుంటే ప్రతి బ్రహ్మాండం, ఒక్కొక్క బ్రహ్మాండం ఉంది. ఈ బ్రహ్మాండము అంటే ఒక స్టేట్, అట్లనే ఒక బ్రహ్మాండం అనుకోవచ్చు. ఈ స్టేట్ వచ్చి సత్యం, ఎగ్జిబిషన్ కూడా సత్యమే, కానీ టెంపరీగా ఉంది. లైక్ ప్రతి స్టేట్ లో ఒక ఎగ్జిబిషన్ వస్తూ ఉంటుంది. ఎగ్జిబిషన్ లో 45 డేసే ఉంటుంది, తర్వాత తీసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 45 డేస్ టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్. మనము 12 months అంటే ఇంకా 10 months వెయిట్ చేయాలి. సో మళ్ళీ ఎగ్జిబిషన్ రావడానికి. అలానే ఈ భౌతిక సృష్టిలో ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి. ఈ బ్రహ్మాండాలలో మనకు శాశ్వతమైనటువంటి లోకాన్ని ఇచ్చేది ఎవరు కూడా ఇవ్వలేరు. కాబట్టి శాశ్వత లోకము గోలోక బృందావనము. మరి మనకు ఎవరైతే దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు ఈ బ్రహ్మాండంలో పార్ట్ ఆఫ్ దిస్ బ్రహ్మాండ. ఈవెన్ బ్రహ్మ, ఈ బ్రహ్మాండానికి చతుర్ముఖ బ్రహ్మ. నిన్న బాగా కృష్ణలీలలు అటెండ్ చేసిన వాళ్ళకు అర్థమై ఉంటుంది. సో చతుర్ముఖ బ్రహ్మ, నేనే సృష్టికర్తను అనుకునే బ్రహ్మ సో మోహానికి గురై భగవంతుడి యొక్క పాద పద్మాలకు వచ్చి ప్రణామం చేసి స్తుతిస్తా ఉంటాం. మిగతా దేవతలందరూ కూడా బ్రహ్మ కింద వాళ్ళే. అఫ్కోర్స్ శివ ఈజ్ ద గ్రేటర్ దాన్ బ్రహ్మ,
బట్ ఆయన కూడా భగవంతుడు సర్వీస్ చేయడానికే ప్రతి బ్రహ్మాండంలో ఉంటాడు శివ. ఈ బ్రహ్మాండమే కాదు, ఎవ్రీ బ్రహ్మాండ అక్కడ నడిపించడానికి. కానీ శ్రీకృష్ణ శ్రీ భగవాను వాచ, దేవాది దేవుడు పలికను అంటే దీని అర్థము ఆ వివరణ పరిపూర్ణమైంది. సో కాబట్టి భగవంతుడు పలికిండంటే అది పరిపూర్ణమైంది, దాంట్లో ఎటువంటి దోషపూరితం కాదు. మనం సాధారణ వ్యక్తి నుండి జ్ఞానం పొందినప్పుడు అందులో మనకి ఎన్నో దోషాలు కనిపిస్తాయి. సాధారణ వ్యక్తి గొప్ప పాండిత్యం కలిగి ఉండవచ్చు, కానీ పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉండడు. సో మనకి భగవాన్ అంటే షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర కూడా ఐశ్వర్యం ఉంటుంది, ఒక్కొక్కటి ఉండొచ్చు, అది కూడా అసంపూర్ణంగా ఉంటాయి. అదే విధంగా షడైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఉంది. షడైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం, జ్ఞానం లేదు అంటే కోపం వస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞానం ఉంటుంది, బట్ వెరీ వెరీ లిమిటెడ్. చాలా మన యొక్క జ్ఞానానికి అంత ఉంది, భగవద్ జ్ఞానానికి అంతము లేనటువంటిది. మళ్ళీ మన జ్ఞానం అసంపూర్ణమైంది, భగవంతుడి జ్ఞానము పరిపూర్ణమైనటువంటిది. మన జ్ఞానము మన సంపదలు మన అన్ని కూడా దోషపూరితములే, భగవంతుడిది దోషరహితమైనటువంటిది. పరిపూర్ణత్వం అనేది మనం ఈ భౌతిక లోకంలో చూడడానికి పూర్తిగా భిన్నమైనది. పరిపూర్ణత్వం అనగా దోషములు లేనిది, భ్రాంతి చెందనిది, మోసం ఎరగనిది, పరిపూర్ణమైంది. కాబట్టి మనకు భగవంతుడికి తేడా ఏంటంటే భగవంతుడు దోషరహితుడు. మనం ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన వాళ్ళందరూ కూడా దోషపూరితమైనటువంటి, నిన్న కూడా మనకు వచ్చింది. సో దోషాలు, జీవి పుట్టిన ప్రతి జీవి కూడా, ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించిన ప్రతి జీవి 4 దోషాలతో పుడతాడు. నంబర్ 1 నిన్న కూడా మనకు వచ్చింది, నిన్న చెప్పడం జరిగింది. దోషాలు 4గిట్లో మొట్టమొదటిది ఏంటి? ప్రతి ఒక్కరు కూడా భ్రాంతికి లోనవుతారు. భ్రాంతి, తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే ఆహా నేను చాలా సేఫ్ ప్లేస్ కి వచ్చాను, చాలా బాగుంది అనుకుంటాడు, కానీ ఇది సేఫ్ ప్లేస్ కాదు, భ్రాంతికి. తర్వాత రెండవది, మనకు పుట్టుకతోనే ఏమొస్తుందంటే ఈ యొక్క ఇంద్రియాలు ఇవి పూర్ణములైనవి కాదు, అసంపూర్ణం. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కాదు. ఇవి మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని చూసి ఫస్ట్ థింగ్ భ్రాంతికి గురైంది. ఈ భ్రాంతిలో ఇంద్రియాలన్నీ కూడా అంటే నేను భ్రాంతి అంటే నేనే శరీరాన్ని అని భ్రాంతితో జీవిస్తూ ఉంటారు. నేను శరీరాన్ని అన్నప్పుడు శరీరానికి ఉన్న ఇంద్రియాలు భోగించాలనుకుంటాం, అవి ఏది చూస్తే అదే కరెక్ట్ అనుకుంటాం. భగవంతుని చూసి మామూలుగా మనం భక్తిలో లేనప్పుడు ఏదో విగ్రహము మామూలుగా బొమ్మ అనుకుంటా ఉంటాం. సో కాబట్టి ఈ ఇంద్రియాలు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. పర్ఫెక్ట్ కాదు, పూర్ణమైనటువంటి ఇంద్రియాలు కాదు, భగవంతుని ఇంద్రియాలు పర్ఫెక్ట్. 2 మూడవది ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, పరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కాదు కాబట్టి అవి ఇతరులను అటువంటి ఇంద్రియాలు ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ తో మనం తప్పులు చేస్తాం, అది సర్వసాధారణం. మూడవది ఈ భౌతిక శరీరంతో తప్పులు చేస్తాం, ఆధ్యాత్మిక శరీరంతో తప్పులు చెయ్యరు. అందుగురించి ఆధ్యాత్మిక ఆచారులు శుద్ధ భక్తులు వాళ్ళు కూడా భూమిని జన్మిస్తారు, కానీ వాళ్ళు 4 దోషాలకు అతీతంగా ఉంటారు. ఓకే, ఎలా అతీతంగా ఉండాలని నేర్పించడానికి మన దగ్గరికి వస్తారు. అదేందా? మూడవది తప్పులు చేయడం, 4వది గుర్తు పెట్టుకోండి, నిన్ను అడుగుతా ఉంటే మళ్ళీ అందరికీ గుర్తొస్తలేదు. 4వది మోసం చేయడం. ఈ 4 దోషాలతో కూడుకుని. కానీ భగవంతుడు పూర్ణత్వం కలిగిన వాడు కాబట్టి దోషములు లేనటువంటి వాడు, భ్రాంతి చెందడు, మోసం అనేది మోసం వాళ్ళకి మోసం. భగవంతుడు మళ్ళీ ఎవరైతే మోసం చేయాలనుకుంటారో వాళ్ళని ఇచ్చేస్తా ఉంటాడు. అందుకే శ్రీకృష్ణ భగవాను శ్రీ భగవాను వాచ అని భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే భగవాన్ అని ఎందుకు వాడారంటే భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు, సంపూర్ణమైనటువంటి వాడు. అందుకే మనం జ్ఞానంను భగవంతుని నుండి లేదా భగవద్గీత శాస్త్రమును అనుసరించి బోధించే వారి నుండి గ్రహించాలి. చూడండి, ఇక్కడ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాను. భగవద్గీత కానీ శాస్త్రాలను ఇద్దరు భగవంతుడు లేదంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ప్రతినిధి నుంచి మాత్రమే గ్రహించాలా. ప్రభుజీ ఈ బుక్ ఉంది కదా,
మీరు ఇన్ని రోజులు చెప్తున్నారు, నాకు చదవడం చాలా బాగొస్తుంది, మాక్సిమం ఇది 2 రోజులు చదివేస్తాను ప్రభుజీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ భగవంతుని శాస్త్రాన్ని తీసుకొని షాప్ లో కొనుక్కొచ్చుకొని చదవమని చెప్పట్లేదు, గ్రహించాలి, శ్రవణం చేయాలి అని చెప్పు. భగవంతుని నుంచి అయితే మనం డైరెక్ట్ భగవంతుని నుంచి వినే అర్హత మనకు లేదు. కాబట్టి భగవంతుని యొక్క శాస్త్రాన్ని భగవంతుని యొక్క ప్రతినిధి నుంచి మనం గ్రహించాలి, బోధించే వారి నుండి. కృష్ణ చైతన్య ఉద్యమం ఈ సూత్రం పనిని ఆధారపడి ఉన్నది. సో మనము కృష్ణ చైతన్యం మూవ్మెంట్ అంతా కూడా ఈ పైన సూత్రం మీద భగవంతుడి నుంచి, అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రతినిధుల నుంచి శాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తున్నాం మనము. ఇదే ఫార్ములా మీద ఆధారపడి ఉంది. మేము దేనిలో తయారు చేసి దాన్ని మీకు అందించట్లేదు. మనం తయారు చేసినదంతా ఖచ్చితంగా లోపాలకు లేదా అసంపూర్ణతలకు లోనే ఉంటుంది. మన తత్వ విచారణ గల విలువ ఏమిటి, మన ఆలోచనకు విలువ ఏమిటి అని అడిగినప్పుడు సాధారణంగా జనులు ఇలా చెప్తుంటారు, నా అభిప్రాయంలో, అనగా నా యొక్క అభిప్రాయము. వారి అభిప్రాయం అనేది ఏదో విలువైనదని భావిస్తూ ఉంటారు. నేను వట్టి మూర్ఖుడను అని జనులు భావించరు. జనులు వారి అభిప్రాయాలు ఎంతో గొప్పవని ఆలోచిస్తూ వాటికి ఎంతో విలువనిస్తుంటారు. ఇక్కడ మనము చాలా మంది సొంత వాక్యాలు, భగవద్గీతకు తన సొంత, నా అభిప్రాయం ఇది, ఇలా ఉండొచ్చు, కృష్ణుడు ఎలా ఉండొచ్చు, అర్జునుడు ఇలా ఉండొచ్చు, వాళ్ళ సొంతంగా ఊహించుకుంటూ రాస్తా ఉంటారు. వాళ్ళకు అర్హత ఉండాలంటే వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వినాల. వాళ్ళ గురువు గారు మనకు మొన్న బోధించినటువంటి 4 పరంపరలు ఏదో ఒక పరంపర నుంచి వచ్చి ఉండాలి. లేదంటే మన సొంతంగా ఊహిస్తే దానికి అంత విలువ లేదు అటువంటి ప్రవచనానికి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మన ఆలోచనలకు అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్న మన ఆలోచనలకు విలువ ఏంటి, అటువంటి తత్వ విచారణకు, ఎంక్వైరీకి ఏం విలువ ఉంది మనకు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అసంపూర్ణ ఇంద్రియం కలిగి ఉన్నారు. అందుకే ఇంద్రియముల ద్వారా సంపాదించు జ్ఞానం అంతయు అసంపూర్ణమైనదంట సముచితము. మేము పదే పదే విన్నవించున్నది ఏమనగా, జ్ఞానమును మరియు గురు శిష్య పరంపర నుండి గ్రహింపవలెను. జ్ఞానము అను దానిని సంపూర్ణుడైన భగవాన్ నుండి గ్రహింపవలను. ఈ పద్ధతిని పాటించినప్పుడే ప్రపంచ అంతటికి మనం గురువు కాగలం. చైతన్య మహాప్రభు ఏమన్నాడు, యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్, యారే దేకో తారే కహో అప్నా ఉపదేశ్ అనలే చెప్పలేదు, కృష్ణ ఉపదేశ్. నీ సొంత వాక్యాలను చెప్పమనలేదు, కృష్ణుడి గురించి బోధించమంటున్నాడు. సో దాని కొరకు మనం గురువు అవ్వాలంటే మన లోపల చాలా లోపాలు ఉన్నాయి. ఉపదేశామృతంలో ఒక శ్లోకం చెప్పండి, ఎటువంటి లోపాలను మనం అదుపు చేసుకోవాలి, పర్ఫెక్ట్ గా చేసేట్టుగా నాకు బుద్ధిని, జ్ఞానాన్ని, స్మృతిని ఇవ్వండి. చూడండి, లాస్ట్ ఇయర్ చెప్పాను నేను ఎవరికి, నరసింహప్రియ మాత లిస్ట్ చాలా భద్రంగా దాచుకుంది. మొన్న అనగానే ప్రభుజీ ఆ లిస్ట్ అంతా ఉంది ప్రభుజీ నా దగ్గర పంపు. చూడండి, ఆ లిస్ట్ అప్పుడు దాచుకుంది కాబట్టి మొన్న నాకేం కష్టం కాదు. అవన్నీ ఉన్నాయి ప్రభుజీ, అవన్నీ రాసుకుంటాను మొన్న. అట్లా మనము మన బుద్ధి, మన మెమరీలో ఎన్నో దాచుకుంటాం. కృష్ణుడికి సంబంధించినటువంటివి కూడా దాచుకోవాలి. అలా మన మనసులో కోరికలు ఉండాలా భగవంతుడి కొరకు. ఇంకా 3వది చెప్పండి ఎవరన్నా. గురువు అవ్వాలంటే ఉపదేశామృతంలో మొట్టమొదటిగా నోటిని కంట్రోల్ చేయాలంటే దీని జపము, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క కథామృతాన్ని పలకడానికి నోటిని మనం యూజ్ చేయాలి. 2వది మనస్సులో ఎప్పుడు కూడా భగవంతుడి గురించి చింతన ఉండాలి. సో మనకు 18th చాప్టర్ 65వ శ్లోకంలో కూడా మనకి ఏం చెప్పారు, మనకు మన్మనాభవమర్థంతో మధ్యాజీ మా నమస్సు, అంటే నా గురించి ఎప్పుడు మనసులో చింతిస్తా ఉండు, ఆలోచిస్తా ఉండు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి గురించి ఆలోచిస్తామో భగవంతుడి సేవ గురించి కోరికలు ఉత్పన్నమవుతాయంట. సో దానివల్ల మనం కంట్రోల్ చేయగలుగుతాము. తర్వాత క్రోధాన్ని సో మనం కంట్రోల్ చేయాలంటే కూడా సో భగవంతుని నిత్యము భగవంతుడి ధ్యానంలో జనరల్ గా కోపం రాదు, శ్రవణం కీర్తనం చేసుకోవాలి. 4వది నాలుక. 2 పనులు. నాలుకకి ఎప్పుడు కూడా ఖాళీ ఉంచదు, ఎప్పుడు భగవంతుడి నాలుక మీద ఐదర్ భగవంతుడి నామం ద్వారా భగవంతుడు ఉండాలా, భగవంత్ ప్రసాదం అని. అదే 2 నాలుకకు రుచి చూపించాల. భగవన్ నామము కేవలం భగవత్ ప్రసాదం. అదే భగవత్ ప్రసాదం కాకుండా నాలుక ఇందాక మాతయ్య అన్నట్టు తినడము తిట్టడం, భోజనం చేస్తే అదే నాలుక తిడతా ఉంటదండి.
ప్రసాదం తీసుకుంటే అదే నాలుక భగవంతుని స్తుతిస్తుంది. చూడండి తేడా చూడండి. భగవత్ ప్రసాదం వల్ల భగవంతుని స్తుతిస్తుంది. భగవత్ ప్రసాదం కాకుండా అప్రసాదం వల్ల సో మాయని స్తుతిస్తుంది. సో రెండు అక్కడ కూడా అంతే. సో మాయని గురించి అది గ్లోరిఫై చేస్తూ ఉంటుంది. అప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచానికి గురువు కాగలుగుతారు. భక్తుడు ఎన్నడు తాను గొప్ప భక్తులని భావించడు. ఇదంతా కూడా భక్తి ప్రక్రియకు, ఇవన్నీ కూడా మనకు సీక్రెట్స్. సో భక్తి యోగము ఎలా చెయ్యాలి అనే దానికి ఇవన్నీ కూడా సీక్రెట్స్ మనకి ఇస్తున్నారు. భక్తుడు ఎప్పుడు కూడా తనను తాను గొప్ప భక్తుడని భావించడు. శ్రీ చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే, శ్రీల కృష్ణదాస్ కవిరాజ గోస్వామి పురి షేర్ కీట్ హోయితే మునీసే లగిష్ట, నేను మలంలోని పురుగుల కంటే కూడా అధముడను అని భావిస్తారంట. చూడండి, భక్తులు మలంలో పురుగు అంటే ఇంకా అది ఎంత నీచమైన పొజిషన్. అలా తనను తాను భావిస్తారు. ఇక అది రావాలంటే అయితే మనకి ఎన్ని జన్మలైతే తెలియదు, కానీ అటువంటి పొజిషన్కి వచ్చిన వాడే శుద్ధ భక్తుడు, ఉత్తమాధికారి. ఇది వైష్ణవ దృక్పథం. అలా ఉన్నవాడిని భగవంతుడు పిక్ చేస్తాడు ఫాస్ట్. వీడు కరెక్ట్ గోలోక బృందావనికి అంటే అటువంటి భావన. తృణాదపి సునీచేనా తరోరక్షణ అమానినా మానదేనా. ఈ పొజిషన్ కు రావాలని కీర్తనీయ సదాహరి. ఎప్పుడు నిత్యము నిరంతరం ఎవరైతే కీర్తన చేస్తారో వాళ్ళు మాత్రమే అటువంటి భగవంతుడు ఫస్ట్ చూస్ చేసుకునే వ్యక్తిగా నిలబడతాడంట. నేను అందరికంటే అధికుడను, నేను భగవంతుడని అయ్యాను అని అతడు ఎన్నడూ చెప్పడు. ఇది మూర్ఖులు చెప్తారు, కానీ భగవంతుడి యొక్క భక్తుడు ఎప్పుడు ఈవెన్ భగవంతుని చూసినా అని చెప్పడు. భగవంతుని అయినా అనేది చాలా దూరం మాట. నేను అందరికంటే గొప్పవాడిని అని ఎప్పుడు కూడా భావించరు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. అందుకే భగవంతుడి శుద్ధ భక్తుల ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ రోజు మనము ధనం జనం సుందరీం, నాకు చాలా మంది ఫాలోవర్స్ కావాలని ప్రయత్నం చేస్తా ఉంటాం, కానీ గౌర కిషోర్ దాస్ బాబాజీకి ఎవ్వరూ ఫాలోవర్స్ లేరు. కానీ మన పరంపరలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆచార్యగా నిలిచిపోయారు. నో ఫాలోవర్స్, ఓన్లీ ఒకే ఒక్క శిష్యుడు. ఆయన జీవితం అదేంటి ప్రభుజీ, మరి ఎంత గొప్పవాడైపోయాడు. నిరంతరము అయిన భగవంతుని నామములో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో బాత్రూమ్ దగ్గర లోపలికి వెళ్ళి జపం చేస్తాం. అనుకరించవద్దు అలా అందరితోని. ఎందుకు, కొంతమంది మూర్ఖులు అదే పని డిస్టర్బ్ చేస్తాం. బెటర్ లెట్ మీ చాంట్, వై షుడ్ ఐ వేస్ట్ 1 సెకండ్. నేను ఒక సెకండ్ కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. కృష్ణ కథ కొరకైతే ఓకే, టైం పాస్ గా ఏదో క్రిటిసైజ్ అది చేయడానికి ఎందుకు, నాకు వాళ్ళతో ఏం పని ఉందని ఆయన పారిపోయి అక్కడ నుంచి అక్కడ జపం చేసుకుంటా ఉంటాడు. ఇంకో భక్తుడు మాధవేంద్రపురి, సాక్షాత్ భగవంతుడు ఆయన కొరకు ఖీర్ పంపిస్తాడు గోపీనాథుడు. మిడ్ నైట్ అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళి, డే టైంలో మార్కెట్ లో చాలా రష్ ఉంటుంది. సో రాత్రిపూట ఆ మార్కెట్ అంతా ఖాళీ అయిపోతుంది. సో మార్కెట్ అంటే గుర్తొస్తుంది. సో ఇక్కడ ఒకసారి ప్రభుపాద్ షార్ట్ స్టోరీస్ లో ఉంటది, ఒక ఆవిడ తల్లి, ఆ ఊర్లో సేమ్ అంగళ్ళు పడతా ఉంటాయి కదా, ఆ ఊర్లో ఉన్న చిన్న ఊరే, కాకపోతే చుట్టుపక్కల ఊర్లన్నిటికీ అది సెంటర్ లాగా ఉంటుంది. చాలా మంది వస్తారంట. వాళ్ళ అమ్మ చూసి మార్కెట్ దగ్గరనే పక్కకే ఉంటది, వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటదంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అరే వీళ్ళందరూ వచ్చి ఇంతమంది, వీళ్ళందరూ రాత్రికి ఎక్కడ ఉంటారు, వీళ్ళకి భోజనం ఎట్లా, ఏం కథ అని నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళని ఎవరు ఆదుకుంటారంటే వాళ్ళ అబ్బాయి అంటట, నువ్వు అదేమి చింతపడకమ్మా, నువ్వు ఇది ఓన్లీ డే టైం ఎగ్జిబిషన్. ఇది రాత్రికి మళ్ళీ ఎవరి ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా, అది భగవంతుడి అరేంజ్మెంట్ ఉంది, నువ్వేం చింతపడకు. దాని మీనింగ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో కూడా చాలా మంది వస్తా ఉన్నారు, జనాభా పెరిగిపోతుంది. ఎట్లా అని చెప్పి చింతపడతా ఉంటే భగవంతుడు, ఈ జనాభా ఎక్కడి నుంచి వస్తుంది, అన్ని బ్రహ్మాండాల్లోంచి కొంచెం మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది. సపోజ్ పక్క బ్రహ్మాండంలో వాడు ఇంకా వాళ్ళ యుగం కలియుగం ఎండింగ్ ఉందనుకోండి, పక్క బ్రహ్మాండంలో అక్కడ 10 తల బ్రహ్మ ఉన్నాడు, ఆ బ్రహ్మాండం ఎండ్ అయిపోతుంది. సో అక్కడ ఎగ్జిబిషన్ అయిపోతుంది. ఎగ్జిబిషన్ అయిపోతే అక్కడ కలియుగంలోనే ఇంకా ఉండి కొంచెం నరక యాత్ర పడాలి అనుకునే వాళ్ళు ఉన్నారనుకోరి, వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పోస్టింగ్, లేకుంటే ఇంకో బ్రహ్మాండంలో పెడతారు. అంటే ఈ పోస్టింగ్స్ వస్తా ఉంటాయి. ఏం టెన్షన్ పడకమ్మా,
వాళ్ళని ఆ భగవంతుడు చూసుకుంటాడు. రాత్రికి చూడు అందరూ ఏడుస్తా ఉంటారు, తెలియక పాపం. వాళ్ళందరికీ అరేంజ్మెంట్ ఆల్రెడీ జరిగిపోయాయి. చూడు ఖాళీ వెయిట్ అండ్ సీ. రాత్రి చూస్తే ఒక్కరు కూడా కనబడరు. అరే అవునరా నాయన అంటే పాపం తెలియదు కదా, ఈయనకు తెలుసు. ఆమె రాత్రి ఎప్పుడు చూడదు కాబట్టి చూస్తే రాత్రికి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అలా మాధవేంద్రపురి రాత్రిపూట ఎవరు ఉండరని అక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 జపం చేసుకుంటా ఉంటే ఆ పూజారి వచ్చి మాధవేంద్రపురి మాధవేంద్రపురి అని వచ్చి ఆ కీర్ పాటిస్తుంది. సో ఏంటి అంటే ఇలా భగవంతుడు మీ కొరకు ఇది ఇది చాలా ఆశ్చర్యమైనటువంటిదండి. నా జీవితంలో ఇప్పటివరకు చూడలేదు భగవంతుడు లీల. సో ఆయన ఆ యొక్క స్వీట్ ని తన స్వాస్థలతో తీసి తన దగ్గర తన బ్యాక్ సైడ్ కటన్ బ్యాక్ సైడ్ దాచేసిండు భగవంతుడు. అది మీకు ఇవ్వమని నాకు నేను పడుకుంటే చెప్పాడు అంటే అప్పుడు ఆయన నిత్య లీలలు చూసేటోళ్ళు వాళ్ళందరూ. ఆయన పెద్ద ఆశ్చర్యపోడు మాధవేంద్రపురి. ఓకే థ్యాంక్ యూ అన్నట్టుగా చెప్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. కానీ పూజారి ఊరుకుంటాడా? ఆ నోట్లో మాట మొత్తం ఊరంతా చెప్పేస్తాడు. కాబట్టి మాధవేంద్రపురి పేరు ప్రతిష్ట చాలా దూరంగా ఉండేవాడు, ఫాలోయర్స్ చాలా దూరంగా ఉండేవాడు. అదే రాత్రి పొద్దున బ్రహ్మముహూర్తానికల్లా వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ఎందుకు? పేరు ప్రతిష్ట ఫాలోయర్స్ ఇవన్నీ కూడా చాలా దూరంగా ఉండాలని జపం చేసుకుంటే. సో కాబట్టి ఇక్కడ కూడా మనము నేను భగవంతుని సాక్షాత్ భగవంతుడు లీల చేసి ప్రూఫ్ విత్ ప్రూఫ్. కానీ భక్తులు ఎప్పుడు కూడా చాలా నమ్రతతో నేను చాలా చిన్నవాడిని, సేమ్ మలంలో ఒక పురుగులాగా భావిస్తూ అంత సింపుల్ గా జీవించడానికి ఇష్టపడతారు. వినయం అనేది వైష్ణవుడి సహజ ప్రవృత్తి. చూసారా, వినయం అనేది మనకి ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చాలా వినయంతో ఉండాలా ఎదుటి వారి పట్ల. నిన్న మనకు బ్రహ్మ కూడా ఏం చెప్పిండు? లాస్ట్ పారాగ్రాఫ్, దండవత్ ప్రణామ్. భగవంతుడి దగ్గర వచ్చి, దండ అంటే కర్ర. సో కర్ర ఎట్లయితే పడిపోతే మొత్తం అది కొంచెం ఆగి కొంచెం భూమి మీద, సో ఇక గాల్లో ఉండదు, కంప్లీట్ ఇట్లా పడిపోతుంది కర్ర. అలా మనం ఉత్తమ భక్తులు మనకంటే సీనియర్ వైష్ణవుల దగ్గర దండవత్ ప్రణామం చేయాలి. అది వచ్చే సరే అన్ని చోట్ల దండవత్ ప్రణామం చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ పంచ అంగ ప్రణామం అన్న చేసి వాంఛా కల్పతరు చెప్పడం వైష్ణవుడి యొక్క సహజ ప్రవృత్తి. ఇది మినిమం చేయాలి వైష్ణవులు. సరే రోడ్ల మీద అక్కడిక్కడ అంటే ఓకే, మనం ఎక్కడ కంఫర్టబుల్ ప్లేస్ అంటే ఖచ్చితంగా ప్రణామం చేయాలా గురువు అండ్ సీనియర్ వైష్ణవులకు. నేను భగవంతుడును, నన్ను పూజించండి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఆయన భగవంతుడు కాబట్టి నేను భగవంతుని, నన్ను పూజించండి. మన్మనాభవ మద్భక్తం మధ్యాజీ మా నమస్కృతి. సో నాకు నమస్కరించండి, నాకు పూజ చేయండి, నా గురించి చింతన చేయండి. కానీ వేరే వాళ్ళు ఎవరైనా అన్నారు అంటే అది వాళ్ళ యొక్క మోస ప్రవృత్తి. శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి శ్రీకృష్ణుడు పూజించము అని వైష్ణవుడు అంటాడు. భగవంతుడు చెప్పాడు, వైష్ణవుడు కూడా ఏం చెప్పాలా? భగవంతుని పూజ చేయండి, భగవంతుని ప్రణామం చేయండి, భగవంతుని గురించి చింతించండి, భగవంతుని సేవించండి. ఇది ప్రతి వైష్ణవుడి యొక్క లక్షణం. పూర్వం నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ప్రభుపాద్ని వాళ్ళ శిష్యులు, ప్రభుపాద్ కృష్ణుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు, కానీ నిజంగా మేము సొసైటీలో పనికిరాని వాళ్ళంగా ఉండే వాళ్ళని ఈరోజు సొసైటీ గౌరవించే స్టేజ్కి మమ్మల్ని తీసుకొచ్చారు. మీరే మాకు భగవంతుడు, మిమ్మల్ని మేము ఫోటో పెట్టుకొని పూజ చేస్తామంటే లేదు, డోంట్ డూ దట్ మిస్టేక్. అటువంటి తప్పు పని మళ్ళీ చేయకండి. నేను ఆయన యొక్క సేవకుడిని మాత్రమే, నేను భగవంతుని నేను కాదు, ఎవరు కాలేరు ఈ ప్రపంచంలో, కాలేరు కాబోరు. భగవంతుడు అనేది ఓన్లీ వన్ అని చెప్పడం జరుగుతుంది. గురువు కాగలుగుట అంత కష్టమేమీ కాదు. దాని కొరకు శ్రీకృష్ణుడు చెప్పిన దానిని మాత్రమే తిరిగి చెప్పవలసి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధర్మమును వివరించాడు. ధర్మం అనేది ఒక రకంగా ఉంటుంది, అనేక రకాలుగా ఉండడానికి వీల్లేదు. ధర్మం అనగా భగవంతుని ఆదేశంలో కట్టుబడి ఉంటా. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు పలికిందే ధర్మము. అవే సూత్రాలు ధర్మానికి సంబంధించినవి. కాబట్టి ధర్మము ఒకసారి ఒకలాగా ఉండే ఇంకోసారి ఇంకోలాగా, ఒక యుగంలో ఒకలాగా ఇంకో యుగంలో ఇంకోలాగా ఉండదు. కాకపోతే భగవంతుడు యుగ ధర్మం ఉంటుంది. మరి మనం జీవించడానికి చాతుర్వర్ణం మయాశిష్టం గుణకర్మ విభాగశ, జీవించడానికి జీవులు పాటించవలసింది ధర్మము సేమ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళని
ఆ యుగము దాటిన కొద్దీ సో దాంట్లో అన్ని కూడా డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి భగవంతుడు ముక్తి భగవంతుడి దగ్గర రావడానికి కొరకు సులభ పద్ధతులు తయారు చేసి పెడతాం. అదే మళ్ళీ అల్టిమేట్ ధర్మ భగవంతుడిని స్తుతించడము, భగవంతుడిని కొలవటము, భగవంతుడి నామం తీసుకోవడం, భగవంతుడి యజ్ఞం చేయడం తప్ప ఇంకా వేరే వాళ్ళది ఉండదు దాంట్లో. ఏమైనా మనకు భగవంతుడి గురించి లేదా అతడి ఆదేశాల గురించి తెలియనప్పుడు మనం ఏదో విలువ తక్కువ వాటిని రూపొందించుకొని మనలో మనము కలయించుకుంటాము. సో మనం ఈ రోజు వరకు కృష్ణ భగవాను గురించి తెలియనంత వరకు మనకు తోచిన ధర్మాలను పాటించాము. వాటిల్లో చాలా సార్లు నా ధర్మం గొప్పది, నీ ధర్మం గొప్పది అని చాలా మనం ఫైట్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే కృష్ణ భగవాను గురించి తెలిసిందో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఇది శంకరాచార్య చెప్పారు. ఆయన మాయావాద ఫిలాసఫీ చెప్తూ ఫైనల్ గా కృష్ణ భగవానుడు బోధించిన శాస్త్రాన్ని మాత్రమే పఠించండి. భగవద్గీత ఏకో దేవో దేవకీ పుత్రేవ, ఆ భగవద్గీత పఠించడం వల్ల మీకు దొరికే సారాంశం మొత్తం భగవద్గీత రీడ్ చేసిన తర్వాత మన యొక్క కన్క్లూజన్ కృష్ణుడు ఒక్కడే దేవాది దేవుడు. చదవక ముందే చెప్తున్నాడు. దీన్ని ఏమంటారు, పిహెచ్డి రీసెర్చ్ కి ముందు వాళ్ళు అబ్స్ట్రాక్ట్ రాసి అంటే నువ్వు ఏం రీసెర్చ్ చేయబోతున్నావు. మనకు కూడా ఏదైనా ఇప్పుడు స్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్ ప్రాక్టికల్ కు ముందు అబ్స్ట్రాక్ట్ ఒకటి రాస్తారు. ప్రాక్టికల్ రికార్డ్ బుక్ రాసే ముందు అబ్స్ట్రాక్ట్ రాయాలి, మనం ఏం చేయబోతున్నాం, దాన్ని ప్రూవ్ చేయాలి. అలా శంకరాచార్యుల వారు శాస్త్రం రెఫర్ చేశారు. భగవద్గీత ఎవరు చెప్పిన భగవద్గీత? కృష్ణుడు బోధించిన భగవద్గీత మాత్రమే చదవండి. దాంట్లో భగవద్గీత యొక్క సారం ఏముండబోతుంది అన్నాడు? దేవాది దేవుడు కృష్ణ భగవానుడు మాత్రమే, వేరే వాళ్ళు ఎవరు కాదని డిక్లేర్ చేశారు. మూడవది, ఓకే, శాస్త్రం చదవాలి, దాంట్లో సారము కృష్ణుడు దేవాది దేవుడు. మరి ఒకసారి కృష్ణుడి దేవాది దేవుడు అన్నప్పుడు మనం ఎవరము అనేది అక్కడ బోధిస్తున్నాం. మనం ఎవరము, మన యొక్క ధర్మం ఏంటి? కృష్ణుడి పట్ల ఏకో మంత్ర తస్య నామాని అని, భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం జపించండి, ఎవరిది జపించగండి. ఆ జపించడం వల్ల మనకేంటి లాభము? భగవంతుడు తన సేవను ప్రసాదిస్తాడు. ఇంత లింక్ ఉంది. సో భగవత్ సేవలో మరి భగవంతుడి సేవ చేస్తే మనకేం దొరుకుతుంది? పరిపూర్ణమైనటువంటి ఆనందమయ జీవితం ఇక్కడ భగవద్ధామం దొరుకుతుంది. ఇది కేవలము ఇది ధర్మం కాదు, ఇది ఊహాతర్కము. ఈ కల్పనలన్నింటినీ శ్రీమద్ భాగవతం త్రోసిపుచ్చింది. సో పీజీ లెవెల్లో శ్రీమద్ భాగవతం ఇటువంటి ఊహలను ఊహించుకునే ధర్మాలు, ఈ రోజు ఒక ధర్మము, రేపు ఒక ధర్మము, ఎల్లుండి ఒక ధర్మము, మనిషికి ఒక ధర్మం, ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతం త్రోసిపుచ్చింది. నిజమైన ధర్మము భాగవత ధర్మము. నిజమైన ధర్మము భగవంతుడు పలికినటువంటి సూత్రాలను పాటించడమే మన ధర్మము. ఎందుకనగా ఇదంతయు మోసపూరితమైంది. భగవంతుడు పలికినది కాకుండా వేరే ఎవ్వరు పలికింది కూడా అది మోసపూరితం. అంటే వ్యక్తిని అనట్లేదు ఇక్కడ, దయచేసి మన్నించండి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి 4 దోషాలతో జన్మిస్తాడు. కాబట్టి తన సొంత ఫిలాసఫీ మోసపూరితం ఉంటుంది. భగవంతుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, భగవత్ ప్రీత్యర్థం ఉంది, భగవత్ సేవ కొరకు ఉంది, భగవద్ధామం కొరకు ఉంది అంటే అది పర్ఫెక్ట్. భాగవత ధర్మం మోసపూరితమైంది కాదు. భాగవత ధర్మం కాకుండా మిగతా ఏ ధర్మమైనా అది మోసపూరితమైంది. ఎందుకనగా దీనికి భగవంతుడితో సంబంధం కలదు. భాగవతం అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులతో శుద్ధ భక్తుల లీలలతో కూడుకున్నదే భాగవతము. భక్తి అనేది కేవలము భగవంతుని కొరకు చేయవలను. మరి మేము కూడా భక్తి చేస్తాము అంటారు చాలా మంది. మరి భక్తి అంటే కేవలము భగవంతుడి కొరకు చేయాలి అంటున్నారు. కృష్ణ యొక్క స్వాంశాలు కూడా రామ, నృసింహ, వామన ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా భగవంతుడే. కాకపోతే భగవంతుడి యొక్క స్వ అంశాలు, మనము విభిన్న అంశాలము. మరి భగవంతుడు లేనిచో భక్తి అనేది కూడా లేదు. భగవంతుడు శూన్యమైనచో భక్తి ఎలా ఉంటుంది? శూన్యాన్ని సేవ చేస్తూ మేము కూడా భక్తిని చేస్తున్నాం అంటారు. ఇక శూన్యానికి చేసేది ఏముంటుంది? ఏమి ఉంటుంది? భక్తి అనేది భగవంతునికి భక్తునికి మధ్య గల వ్యవహారము.
సో భక్తుడికి భగవంతునికి మధ్య అవినాభావ సంబంధము, అనుసంధానము చేసేదే భక్తి. భక్తి లేకపోతే భగవంతుడు మనకు ఎటువంటి సంబంధం ఉండదు. భగవంతుడు ఉన్నాడు, భక్తులు ఉన్నారు. భక్తులు భగవంతునితో సంభాషిస్తారు, అతనికి నైవేద్యం సమర్పిస్తారు, భగవంతుని నామాలను కీర్తిస్తారు, భగవంతు గురించి శ్రవణం చేయుటకు జనులను జాగృత పరుస్తుంటారు. చూడండి, భక్తులు ఏం చేస్తారు? భగవంతుడి గురించి ప్రచారం చేస్తారు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో భగవంతుని తెలియపరచడము, భగవత్ కథామృత బోధించడము, కథామృత వినటము, భగవంతుడికి నైవేద్యం సమర్పించడము, భగవంతుడి గుణగణాలను కీర్తించడము, ఇవన్నీ కూడా భక్తులను జాగృతం చేయడము. ఇవన్నీ కూడా భక్తిలోని అంగాలు, భక్తిలోని రకాలు. తర్వాత భగవంతునికి సంబంధించిన గ్రంథములను ప్రచురిస్తుంటారు. ఇలా ఎన్నో రకాలుగా భగవంతుని ఆరాధిస్తారు. సో మనందరం కూడా కపిల భగవానుడి బుక్ దేని గురించి ఉంది? భగవంతుడి గురించి. భాగవతం దేని గురించింది? భగవంతుడు మరియు భక్తుల గురించి. భగవద్గీత దేని గురించింది? భగవంతుడి సూత్రాల గురించింది. ఈ విధంగా వారు భగవంతుని ధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. ఇదే భగవత్ ప్రక్రియ. సో ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో సంపూర్ణ మగ్నమై ఉంటారు. అదే భక్తి యుక్త సేవ. మరి సంపూర్ణంగా ఉన్నట్టు మేము వేరే పనులు చేసుకోవద్దా ప్రభుజీ? వేరే చెయ్యండి. ఆఫీస్కి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నారు అనుకొని జపం చేయండి. కారులో వెళ్తున్నారు, భగవంతుడి యొక్క బ్లూటూత్ ఉంటుంది, భగవంతుడి యొక్క నామాని, భగవంతుడి యొక్క లీలలను, భగవంతుడి యొక్క కీర్తనను వింటూ వెళ్ళండి. ఇంట్లో ఉన్నారు, వంట చేస్తున్నారు, ఇప్పుడు వంట టైంలో ఎట్లా లెక్చర్ వస్తా ఉంది, వాటి టైంలో ఉంది. కాకపోతే మన టైం కిల్లర్స్ ని అవాయిడ్ చేయండి. టీవీ కానీ, వాట్సాప్ కానీ, అవి ఇంక వేస్ట్ అన్ని కూడా సో అవి తొలగించుకోండి. అప్పుడు మనం మన యొక్క భక్తి ప్రక్రియను చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళొచ్చు. సో దీంతో ముగిద్దాం. జై బోలో గోవిందరాజ్. భాగవతం की जय, कपिल भगवान की जय, समावेत भक्त वृंद की